కొన్ని రోజుల క్రితం సినీ ప్రముఖులంతా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆ సమావేశంలో రేవంత్ రెడ్డి టికెట్ ధరల పెంపు ఉండదని, బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పడంతో ప్రముఖులంతా కంగుతిన్నారు. ఆ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి హాజరు కాలేదు. ఆయన మర్యాదకు భంగం వాటిల్లకుండా ఉండేందుకే రేవంత్ రెడ్డి రావద్దన్నారని వార్తలు వచ్చాయి. సమావేశం జరిగిన తర్వాత నిర్మాత అల్లు అరవింద్ చిరంజీవిని కలిశారు. అప్పటికే అల్లు అర్జున్ చేసిన పనిపై చిరంజీవి కొంత ఆగ్రహంగా ఉన్నారట. జనవరి 10వ తేదీన రామ్ చరణ్ గేమ్ చేంజర్ విడుదల కాబోతుంది. మేలో తన సినిమా విశ్వంబర్ విడుదల కాబోతుంది. ఇటువంటి తరుణంలో టికెట్ ధరల పెంపు లేకపోవడం అనేది నష్టంగా భావిస్తున్నారు. దీనిపై అల్లు అరవింద్ చిరంజీవితో మాట్లాడారు. నువ్వే చొరవ తీసుకుని ఏపీ ప్రభుత్వంతో మాట్లాడాలని, పవన్ కళ్యాణ్ తో మాట్లాడితే అక్కడ పెంపు ఉంటుందన్నారు. అయితే దీనికి చిరంజీవి నిరాకరించినట్లు సమాచారం. ఇప్పటికే ఒకసారి జరిగింది చాలన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిరంజీవితో పాటు పెద్దలంతా వెళ్లి టికెట్ ధరల పెంపు కోసం ఆయన్ను బతిమలాడారు. ఇప్పుడు మళ్లీ నీ కోసం నా తమ్ముణ్ణి అడగలేనని కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తుంది. ఇటువంటి తరుణంలో కలిసిన ఉపయోగం ఉండదని అరవింద్ కు చెప్పారు. ఏదైతే అది జరుగుతుందని, నువ్వు మాట్లాడాలనుకుంటే వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలిసి మాట్లాడమని సలహా ఇచ్చారు. తాను మాత్రం మాట్లాడేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఎటు పాలుపోని స్థితిలో అల్లు అరవింద్ తిరిగి వెళ్లిపోయారు. దాదాపుగా ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ ధరల పెంపునకు అనుమతులిచ్చే అవకాశాలు కనబడడం లేదని భావిస్తున్నారు.